హాయ్ నమస్తే. ఇది వచ్చేసి మనకి కంటైనర్ జీఏ ప్లాను. మనం కంటైనర్ అనేది ఈ ప్లాన్ ప్రకారంగా రెడీ చేశాము. ఇది వచ్చేసి మనకి కంటైనర్ యొక్క ఫ్రంట్ సైడ్ అనమాట. దీని సైజ్ వచ్చేసి 25x12. ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనము 3x12 వచ్చేసి మనము బాల్కనీ అనేది ఎక్స్టెన్షన్ చేశాము. దీంట్లో వచ్చేసి మనము విండోస్ వచ్చేసి యూపీవీసీ అనేది యూజ్ చేశామన్నమాట. మనకి కంటైనర్ హైట్ వచ్చేసి మనకి 8.5 హైట్ ఉంటుంది. ఇది వచ్చేసి కంటైనర్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ అనమాట. ఇక్కడ 1 కిచెన్ అండ్ వాష్రూమ్ రావడం వల్ల మనం ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ అనేవి ప్రొవైడ్ చేశాము. పైన కనపడుతున్నటువంటిది వచ్చేసి మీకు 500 లీటర్ వాటర్ ట్యాంక్ ప్రొవిజన్ అనమాట. ఇలా మనం వాటర్ ట్యాంక్ ప్రొవిజన్ అనేది ప్రొవైడ్ చేస్తాము కంటైనర్ పైన. ఈ వాటర్ ట్యాంక్ అనేది మీరు సైట్కి వచ్చాక మీరు ఇన్స్టాలేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి మనకి కమోడ్ అవుట్లెట్ అనమాట. లూజ్ వాటర్ ఇన్లెట్ వచ్చేసి మనకి బాటమ్ అనేది ఉంటుంది. మన వాటర్ ఇన్కమింగ్ కనెక్షన్ వచ్చేసి ట్యాంక్ సైడ్ పైప్ ప్రొవిజన్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఇది కంటైనర్ బ్యాక్ సైడ్. ఇక్కడ మనం ఏసీ అనేది ప్రొవైడ్ చేసాం కాబట్టి అక్కడ మనకి ఏసీ హోల్ అనేది ఉందన్నమాట. ఇది మన కంటైనర్ బ్యాక్ సైడ్. ఇది వచ్చేసి మనకి కంటైనర్ రైట్ సైడ్ వ్యూ అనమాట. ఇందులో ఒక బెడ్రూమ్లో వచ్చేసి ఒక విండో, హాల్కి వచ్చేసి ఒక విండో అనేది ప్రొవైడ్ చేశాము. మొత్తం టూ విండోస్ అనేవి మనము రైట్ సైడ్లో ప్రొవైడ్ చేశాము. ఇది వచ్చేసి మనకి క్యాబిన్ మెయిన్ ఎంట్రన్స్ సైడ్. ఇది వచ్చేసి మనకి ఏసీ హోల్ ప్రొవిజన్ అనమాట, హాల్లో పెట్టుకోవడానికి. ఇది మన క్యాబిన్ ఫ్రంట్ సైడ్. ఇంటర్నల్ చూద్దాం ఎలా ఉంది అనేది. ఇంటర్నల్ వచ్చేసి మనము మార్బుల్ గ్రానైట్ ప్లైవుడ్ అనేది యూజ్ చేసామన్నమాట. అవుట్ సైడ్ వచ్చేసి మనము 1 mm గ్యాల్వనైజ్డ్ ఐరన్ షీట్ అనేది యూజ్ చేసాము. ఇది వచ్చేసి మనకి కిచెన్ ప్లాట్ఫామ్ అనమాట. దీని సైజ్ వచ్చేసి మనకి 8 ఫీట్ ఉంది. 8 feet by 2 feet by 2 feet 6 inches విత్ వుడెన్ సెల్ఫ్స్ అనమాట. వాటర్ ఏరియాలో వచ్చేసి మనం ఏసీపీ సీట్ అనేది ప్రొవైడ్ చేశాము. కిచెన్ పక్కన మనం ఒక ఎగ్జాస్ట్ ఫ్యాన్ అనేది. ఇది హాల్, డైనింగ్ అండ్ కిచెన్ అనమాట. ఇక్కడ మనం సోఫా వేసుకొని టీవీ ప్రొవిజన్ అనేది ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి స్మాల్ టెంపుల్ అనమాట, మందిర్. మనము దేవుని పటం అలా పెట్టుకోవడానికి. మనకి టాప్లో వచ్చేసి సీలింగ్ ఫ్యాన్స్ విత్ ఎల్ఈడి లైట్స్ అనేవి ప్రొవైడ్ చేశాము విత్ సూటబుల్ సాకెట్స్. ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి మనకి 10x12 సైజ్ వస్తుంది. ఇందులో 6x6 వచ్చేసి ఫిక్స్డ్ బెడ్ అనేది ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకి ఫిక్స్డ్ బెడ్. ఇది కంటైనర్తో పాటు ఇంక్లూడ్ అయ్యి వస్తుంది. ఇలా ఎలక్ట్రికల్ ఫ్యాన్ ఫిట్టింగ్స్ కూడా మనం ఇంక్లూడింగ్ చేసిస్తాము. ఇంటర్నల్ వచ్చేసి మనము ప్లైవుడ్ అనేది 8 mm ప్రీలామినేటెడ్ MDF బోర్డు యూజ్ చేసాము. మనకి సీట్కి ప్లస్ ప్లైవుడ్కి మధ్యలో గ్లాసుల ఇన్సులేషన్ అనేది యూజ్ చేస్తామన్నమాట. దానివల్ల మీకు ఎక్కువ హీట్ అయితే ఉండదు. ఇది వచ్చేసి మనకి వార్డ్రోబ్. ఇది వచ్చేసి మనకి 7 feet by 3 feet by 1.5 feet ఉంటుంది అనమాట. ఇంటర్నల్గా మనము మన వస్తువులు అనేవి స్టోర్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. ఇది మన కబోర్డ్ ఇంటర్నల్ వ్యూ అనమాట. ఇది టోటల్ వచ్చేసి మార్బుల్ ప్లైవుడ్. మనం క్లాత్ స్టోరేజ్ అలా స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఈ కబోర్డ్లో. ప్లస్ ఇక్కడ ఒక మిర్రర్ కూడా మనం ప్రొవైడ్ చేసాం అనమాట. బాటమ్ వచ్చేసి మనము 1 mm థిక్ వినైల్ కార్పెట్ మ్యాట్ అనేది యూజ్ చేసాము. ఇది వచ్చేసి మనకి బాటము ఫిక్స్డ్ బెడ్ కాబట్టి కింద మనం ఏమన్నా స్టోర్ చేసుకోవాలనుకుంటే స్టోర్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి వాష్రూమ్ అన్నమాట. ఈ వాష్రూమ్ వచ్చేసి మనము 6x4 అనేది ప్రొవైడ్ చేసాము. ఇందులో మనకి టోటల్ ఈడబ్ల్యూసి, వాష్ బేసిన్, షవర్ విత్ ట్యాప్, 2-in-1 ట్యాప్ విత్ హెల్త్ ఫాసెట్ ఇవన్నీ ప్రొవైడ్ చేసామన్నమాట.
ఇది టాయిలెట్ ఇంటర్నల్ వ్యూ. మనము వాష్రూమ్లో వాటర్ అనేది యూజ్ చేస్తాం కాబట్టి మనం వాటర్ రెసిస్టెంట్ షీట్ అనేది యూజ్ చేసాము. అదే వచ్చేసి ఏసీపీ షీట్ అనమాట, అల్యూమినియం కాంపోజిట్ ప్యానల్ షీట్. ఇది మన బెడ్రూమ్ ఇంటీరియర్ అనమాట. ఇది వచ్చేసి కిచెన్, హాల్ కమ్ డైనింగ్. ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, share, subscribe. Thank you.